ఎందుకు నా కార్ని గుద్దా? నీ కార్ని గుద్దితేనే ఇంత కోపం వస్తుంది. అమ్మగారి సార్ని గుద్దినందుకు ఆవిడకి ఎంత కోపం రావాలి? ఏంటి? డిఎస్పీ నరసింహం వెనకాల తిరగడం మాని, అదర్వైజ్ యుల్ ఫేస్. ఎవరిని బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసా? గోల్డెన్ షిప్పింగ్ ఓనర్ కూతుర్ని. నేను ఇండియా సైకిల్స్ ఓనర్ కూతుర్ని. మీ నాన్నేమిటి సైకిళ్ళకి గాలి కొడతాడా? మీ నాన్నేంటి షిప్లకి పెయింట్ వేస్తాడా? ఏయ్, నేను ఆయన ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. హే, నువ్వేమైనా కేసువా? ఎంత తీసుకుంటున్నావేంటి? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఓయ్, నువ్వేమైనా బ్రోకర్ వా? ఈ డ్రామాకి డిఎస్పీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి? అరే, ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఒక ఆడపిల్లలాగా చదువుకునే పిల్లలాగా మాట్లాడావు. పేట రౌడీలాగా బజారు దానిలాగా నీచంగా మాట్లాడావు. మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు కదా, అడ్వైస్ చేస్తే మారుతావు అనుకుంటే ఓవర్గా మాట్లాడావు. పళ్ళు రాలుతాయి. ఇతరుల మనసు అర్థం చేసుకోకుండా హద్దు మీరడానికి పేరు లవ్ కాదు. గుండెల్లో దాచుకుని తలపుల్లో బతకడమే లవ్. ఇద్దరు 2 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం, కానీ నేను తనతో పూర్తిగా 2 గంటలు కూడా గడపలేదు. అందువల్ల తన మనసులో బాధ ఉన్నా దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. ఆ అండర్స్టాండింగ్ పేరే లవ్. మహారాణిలా సిటీలో బతికేది, అన్నింటినీ వదిలేసి నేను ఎప్పుడు తాళి కడతానని నా కోసం గ్రామంలో ఎదురు చూస్తోంది. ఆ త్యాగానికి పేరే లవ్. యు నో హౌ మచ్ ఐ లవ్ హర్? తన కళ్ళలో కన్నీరొస్తే నా గుడ్డెలో రక్తం చెందుతుంది. సారీ సార్, ఆవిడ ఎవరో తెలియకుండా తప్పుగా మాట్లాడేశాడు. నా మనసు మార్చడానికి మీరు ఆవిడ్ని పంపించారని కోపంతో మాట్లాడేశాను. I'm really sorry, sir. పర్వాలేదే, బొగ్గులేసే బాయిలర్ కి చందనం కుంకుమ పెట్టి డెకరేట్ చేసావే. లేదే, నేనన్నది మోహనరా. ఎవరయ్యా నువ్వు? నేనా సుబ్రహ్మణ్యం గారి అబ్బాయినరా. ఏమయ్యా, నరసింహం ఒక్కడేనయ్యా ఆయన కొడుకు? ఆయన కన్నపుత్రుడు, నేను చిన్న పుత్రుడు. తీవ్ర తారు డబ్బా. వీడిని ఎక్కడైనా చూసావా? వాడిని ఎందుకు వెతుకుతున్నారు? నరకడానికి. అయ్యగారు నరకపోయే అదృష్టవంతుడిని నేను చూడొచ్చా? అయిపోయావురా. ఇంతకీ మీరంతా ఎవరు? సహాయ వంచర్లు. ఈ చిన్నారిని ఎక్కడైనా చూసావా? నరికేసేవాడిని నైస్గా అడుగు. చెప్పు బాబు. కొల్చేమియా సమాల్యాతో మనం అన్నది అన్నట్టనే పిట్టమైనా ఐఆమ్ కమింగ్ ఫ్రమ్ చైనా. చిక్ మాంగ్ చచ్చే పప్పా. అన్నా వీడే అన్న దాసు. ఏమంటావురా? నా వల్ల కాదురా, ఎలాగో మీరు నన్ను చంపేస్తారు. చచ్చిపోయే ముందు ఒకే ఒక్క ప్రేయర్ చేసుకొనివ్వండిరా. పరలోకమునందున్నవో ప్రభువా తండ్రి. అన్నా విశ్వరూపం కమల్లాగా ఏదో ప్లాన్ చేస్తున్నాడన్న వాడు. Yes, Mr. D. Is Narasimham dead? Wait, I'll do. Okay, I will be at the Indian border tomorrow morning. Send Saham to pick up the stuff. సార్ త్యాగరాజు భాయ్కి ఫోన్ చేస్తుంట సార్, రికార్డ్ చేయండి. త్యాగరాజు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? కరెక్ట్గా 6 నిమిషాలైంది సార్. నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? 434. 30 గంటలు అక్కడ ఉంటారు. 434 సార్, కిలోమీటర్స్ అయి ఉంటుందా? లేదు, 30 గంటలు వస్తానని చెప్పాడు. అన్ని కిలోమీటర్లు ఎలా రాగలడు? బోటు, లంచ్, నాటు పడవ, వీటి మీద నంబర్ ఉందేమో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. సార్, హోటల్ రూమ్ నెంబర్ అయి ఉంటుందా? 426 101 రాజమండ్రి. 434 పిన్ కోడ్ అయి ఉంటుంది. ఎస్ సార్. సార్ మేడపాడు సార్. ఎస్, కోస్టల్ ఏరియా. సరుకు చేతులు మారచ్చు. చెప్పండి రాజేష్. త్యాగరాజు వచ్చేసారు సార్. మీరు సేఫ్గా ఉండండి. డానీ ఫోన్ చేశాడు, సరుకు తీసుకుని వస్తానన్నాడు. దించి ఓపెన్ చేయించొచ్చుగా. పిచ్చి పట్టిన కుక్కలాగా నరసింహం వాసన పట్టి మన వెనకే తిరుగుతున్నాడు. అందుకని ఈసారి అక్కర్లేదని డానీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయపడుతున్నావా త్యాగరాజు? ఈ వృత్తి మానేద్దామనే ఉన్న ఐడియా ఉందా? రా.
ఇద్దరం కలిసే వెళ్దాం. పోలేరమ్మ తల్లి గుళ్ళో బొట్టు పెట్టి మానేద్దాం. వదిలేయాలనుకుంటే అది మనంగా వదిలేయాలి. ఆ ఒక్కడికి భయపడి మన వృత్తిని వదిలేయకూడదు త్యాగరాజు. అర్థం చేసుకో, సహాయం ఇప్పుడు ఇక్కడ లేడు. వాడు అంచుర్ల ఆరుగురిని వాడు కాల్చి చంపేశాడు. సహాయాన్ని మాత్రం నమ్మి నేనే వృత్తి చేయట్లేదు, నేనే దించుతాను. సీరియస్ గా మాట్లాడుతున్నారు సార్. వేరే ఏదైనా మూమెంట్ ఉందని వాచ్ చేయండి. ఏంటా ఆలోచన? ఏముంది, సహాయం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ డానీకి తెలిస్తే సిగ్గుచేట. అందుకనే సహాయాన్ని సముద్రం ద్వారా వచ్చి సరుకు దించిచ్చాడమని చెప్తాను. నువ్వు కార్లో మరి రాత్రికి చెప్పి పంపిస్తాను. ఇద్దరు మీట్ అయింది సీరియస్ గా మాట్లాడుకున్నారంటే ఏదో జరగబోతోందని అర్థం. బాయిల్లు, గోడౌన్, గెస్ట్ హౌస్, వుడెన్ యార్డ్, లారీ షెడ్ అన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు నైట్ అంతా వాచ్ చేయండి. నేను క్యాంప్ ఆఫీస్లో ఉంటాను, రీచ్లో ఉండండి. ఓకే? అక్క, అవ్వ నల్లబెల్లం కొనుక్కురమ్మంది. అది ఇక్కడ లేదంట, పచారీ కొట్లోనే ఉంటుందట. ఏం చేద్దాం? ఎవరు కథను? నీ చెప్పాగా, సత్య. ఇదిగోండి. సత్య, ఆ? ఇట్స్ ఓకే. నేనన్నీ మర్చిపోయాను. కీప్ ఇన్ టచ్. థ్యాంక్స్. ఏ తనతో నీకు మాటలేంటి? ఎవరైనా సారీ చెప్తే రెస్పెక్ట్ చేయాలి. సరే సరే, నల్లబెల్లం కొనాలి. ఏ కొట్లో కొందాం? సొంత కొట్లో. ఓకే ఓకే. షాప్ వచ్చిందమ్మా. 2 కిలోలు నల్ల బెల్లం ఇవ్వండి. ఇస్తానక్క. రామ్మా, బాగున్నావా? బాగున్నాను. అమ్మా, మా అబ్బాయి పోలీసు ఉద్యోగంలో లేడని పెళ్లి కొప్పుకోలేదు. ఎప్పుడైతే మళ్ళీ ఉద్యోగంలో చేరాడో అప్పుడే నా దిగులంతా పోయిందమ్మా. నేను పెళ్లి కొప్పుకుంటున్నాను. మీ నాన్నగారిని రమ్మను. డాడీ, వాళ్ళ నాన్నగారు పెళ్లికి ఒప్పుకున్నారు. రియల్లీ? అవును డాడీ, మిమ్మల్ని రమ్మని చెప్పమన్నారు. ఓకేమా. రవి, నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసి వెంటనే ఆఫీస్ రాజోల్ షిఫ్ట్ చేయి. ఎలా సార్? 4 కంప్యూటర్లు, 8 మంది స్టాఫ్ రండి అయ్యా. సార్ బా ఇంట్లోంచి బయలుదేరాడు. ఓకే. ఆ ఎయిర్పోర్ట్ 9:55కి హైదరాబాద్ ఫ్లైట్ ఉంది. ఉంది సార్. సార్ సహాయం సెల్ అవుట్ ఆఫ్ రీచ్ సార్. ఒకవేళ హైదరాబాద్లోనే. చెప్పండి నరసింహం. సార్, నాకు హెల్ప్ కావాలి. ఐ విల్ డు దట్. సార్ చెప్పండి. మీరు చెప్పిన అతను ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ కరెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారేమోనని చెక్ చేయగలరా? This is the final call for passengers of flight CE248 scheduled to departure to Visakhapatnam at 11:28. Thank you. 11:20 ఫ్లైట్ లో వైజాగ్ వెళ్తున్నాడు. ఇంకో గంటలలో బాయ్ వైజాగ్ చేరుకుంటాడు. మనం వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. మా ఫ్రెండ్ కూడా అనకాపల్లిలో ఎస్ఐగా ఉన్నాడు సార్. నమ్మకస్తుడా? అవును సార్, ఇప్పుడు చెప్పిన 1 గంటలో వైజాగ్ వెళ్తాడు సార్. బాయ్ డీటెయిల్స్ పంపించండి. వెంటనే ఎయిర్పోర్ట్కి ఫాలో చేయమని చెప్పండి. కూడా మీరు ఫాలో అవ్వండి. నాకు లొకేషన్ షేర్ చేయండి. ఎక్కడున్నారు? శంకరపేట ఫారెస్ట్ ఏరియా సార్. భాయ్ రండి రండి. అది ఏ ఏరియా పోలీస్ రేంజ్ లో ఉంది? అనంతగిరి పోలీస్ స్టేషన్ కింద వస్తుంది సార్. ఏంటి బాయ్, మేము చందనం చెక్కలనే సునాయాసంగా చేతులు మార్చేస్తూ ఉంటే ఈ 70 కిలోల పౌడర్ మాకు లెక్క పక్క చెప్పండి. మీరేం దిగులు పడకండి, కూకోండి. We will help you, sir. థ్యాంక్ యూ. సహాయం సెల్లు మబ్బగం రీజియన్ లో ఉంది సార్. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. చెప్పు సహాయం. సరుకు అప్పన్న మనుషులకు అప్పగించాను బాయ్. ప్లీజ్ వెయిట్. ప్రకాష్ రండి. వాళ్ళు లోపలే ఉన్నారు సార్.
టేక్ పొజిషన్స్. చాలా జాగ్రత్తగా సర్రా. అక్కడ పోలీసులు ఉన్నారు. మూవ్.